హలో అండి. కేరళ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను కదా! అందులో నెక్స్ట్ వీడియో ఇది. దీనిలో కొన్ని షూటింగ్ స్పాట్స్‌ని, అలాగే మేము ఇక్కడ ఏం ఫుడ్ తీసుకున్నాము అనే వీడియోనైతే షేర్ చేస్తున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే మేము ఒక 1 అవర్ షికారా బోట్‌లో జర్నీ అయిన తర్వాత మమ్మల్ని ఒక చోట ఆపాడు. ఇక్కడ ఫుడ్ అది ఉంటుందేమో అని మేము వద్దన్నాం. కాదు కాదు ఫుడ్ కాదు, ఇక్కడ ఫోటోస్ దిగొచ్చు అన్నారు. ఏం ఫోటోసు అని వెళ్తే తీరా చూస్తే ఇక్కడ గద్దలున్నాయండి. అట్లా గద్దని మనం గద్దతో ఫోటో దిగొచ్చు. అంటే చేతి మీద పెట్టుకొని, భుజాన అట్లా పెట్టుకొని, దాంతో ఫోటోస్ తీసుకోవచ్చనమాట. అది చక్కగా భలే ఎంత యాక్టివ్‌గా ఉందోనండి. దానికి ట్రైనింగ్ ఇచ్చారు. బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. చక్కగా ఎవరిని పొడవకుండా, అరవకుండా, కామ్‌గా అలా ఉంటుంది. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. దాంతో ఆడుతున్నాడు. ఫస్ట్ అయితే ఏడ్చాడు. ఎందుకంటే చేతి మీద ఎక్కించారు అతను. అవి వాటి కాలుగోర్లు చాలా షార్ప్‌గా ఉండటంతో వాడికి బాగా గుచ్చుకుపోయి ఏడ్చేశాడు. కాకపోతే బ్లడ్ అది రాలేదు. గుచ్చుకుంది అంతే. చూసారా ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఎక్కిస్తుంటే ఏడ్చాడనమాట కాలుగోర్లు గుచ్చుకుని. నెక్స్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మంచిగా ఫోటోసు, వీడియోసు అవి తీసుకున్నాము. అలాగే మా వారు కూడా ఎక్కించుకున్నారండి. ఫోటో తీసుకున్నాము. అండ్ మా నాన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే నేను కూడా ఎక్కించుకొని ఫోటోస్ అయితే తీసుకున్నాము. మంచి బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ వీడియో చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి. అలాగే మనకి ఎక్కడైనా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు బూస్ట్‌నిస్తాయి. అలాగే మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మా నాన్న కూడా హ్యాపీగా భలే ఎక్కించుకున్నాడు చేతి మీద. చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిచ్చింది. అండ్ అందరూ పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను కూడా పెట్టుకోకపోతే ఎట్లా అండి? అందుకని నేను కూడా దాన్ని నా చేతి మీద ఎక్కించుకొని ఫోటోస్ అయితే దిగాను. కానీ చెప్పాలంటే మనసులో అయితే భయం పీకుతూ ఉందండి. అదెక్కడ పొడుస్తదో అని. మా వాడు ఎంత హ్యాపీగా ఎక్కించుకున్నాడో నేనంత టెన్షన్‌గా ఎక్కించుకొని ఒక ఫోటో అయితే దిగాను. తర్వాత ఇక్కడ కొన్ని స్నాక్స్ అని చెప్పాను కదా! ఐస్ క్రీమ్సు, లేస్ ప్యాకెట్సు అది తీసుకొని ఇక మళ్ళీ మా ప్రయాణం అయితే సాగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1:30, 42, 2 అట్లా అయిందనుకుంటా. ఇక్కడ లంచ్ కోసం ఆపారు. ఇక్కడ మేమెక్కిన షికారా బోట్‌లో నుంచి ఇంకొక బోట్‌లోకి ఎక్కించారు. అంటే గ్యాప్ కొంచెం ఎక్కువుంది. అందువల్ల ఈ బోట్‌లోకెక్కి ఇక్కడి నుంచి మళ్ళీ మేము గట్టు మీదకైతే వచ్చామండి. చాలా బావుంది ఈ బోటు మొత్తం వుడ్‌తో చేసినట్లు అనిపిచ్చింది. చూడటానికి భలే నైస్‌గా అనిపిచ్చిందండి. అండ్ ఇక్కడి నుంచి మేము ఫుడ్ తినడానికైతే స్టార్ట్ అయిపోయాము. ఫుడ్ మాత్రం చేపల పులుసే కానీ చేపల పులుసు, సాంబారు అండ్ బీట్రూట్ పచ్చడి కామన్ అండి ఇవి. అరటికాయ కూర, ఇవన్నీ అయితే కామన్. ఎక్కువ కొబ్బరి వాడారు. మేమైతే నార్మల్ ఫుడ్డే తీసుకున్నాము. మా వారు ఫిష్ పులుసు తీసుకున్నారు. నేనైతే అసలక్కడ ఫిష్ టేస్టే చేయలేదండి. మన వంటలకి, అక్కడ వంటలకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంత ఇష్టంగా అయితే తినలేదు. బతకాలి, తినాలి కాబట్టి ఏదో ఫుడ్ అలా అలా పొట్టలో వేసుకొని తినేసైతే వచ్చేసాం మేము. అక్కడి వాళ్ళకి అవే అమృతమండి. మనకి మన ఫుడ్ ఎలా అమృతమో వాళ్ళకలా అవే ఫుడ్ అమృతం. కానీ అంత తినటానికి వీలు లేకుండా అయితే ఏమీ లేదు. మేము వెజ్ ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి మాకైతే బానే ఉంది. హ్యాపీగానే తిని ఎంజాయ్ చేశాము. ఇంకా నెక్స్ట్ అయితే మా షికారా బోట్‌లోకి ఎక్కేసి మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవేనండి గవర్నమెంట్ బోట్స్. డిఫరెంట్‌గా వీటిని చూడగానే మనకు తెలిసిపోతుంది గవర్నమెంట్ బోట్‌లు అనేసి. వైట్ అండ్ బ్లూతో ఉంటాయి. అండ్ వాతావరణం అయితే ఫుల్లు ఉక్కపోసేసిందండి. గాలి లేదు. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా అయితే బోట్‌ని పోనిచ్చరు కదా! స్లోగా వెళ్తుంది. గాలి లేదు. ఈ ఉక్కపోసేసిందండి బాగా. కొంచెం సేపయితే అసల కర్చీఫులతో వాటితో ఇసురుకుంటూ కూర్చున్నాము. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీకు ఎక్కడైనా వీడియోస్ తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండండి. అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ మన డెస్టినేషన్‌లో ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ చర్చ్ అండి. ఈ చర్చ్‌ని మీరు గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఇది 'ఏం మాయ చేసావే' సినిమాలో పెళ్లి సీన్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అట ఈ చర్చ్. మా బోట్ అతనైతే దాని దగ్గరికి తీసుకెళ్ళలేదు. కానీ నేను జూమ్ చేసి అయితే తీశాను వీడియోని.
ఫోటోస్ చాలా బావుంది బయట నుంచి చూడడానికి. లోపలికి వెళ్ళొచ్చంట కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మాకు బోటతను చెప్పలేదు. ఎందుకంటే అతని లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. మన లాంగ్వేజ్ అతనికి అర్థమైనా తను ఎక్స్‌ప్లెయిన్ చేసేది మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకలా దూరం నుంచి చూసి ఎంజాయ్ చేశాము. అండ్ ఇది ఇంకొక షూటింగ్ స్పాట్. ఇక్కడ చాలా సినిమాలు తీశారంటండి. అండ్ చాలా లాంగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద ఎవరో నాట్యం చేస్తున్నారు. అంటే వీడియోస్ తీసుకుంటున్నారు నాట్యం చేస్తూ. చాలా బాగా అనిపించింది వాళ్ళ నాట్యం చూస్తుంటే. వీడియోలో అయితే అంత క్లారిటీ లేదు. కానీ చూడ్డానికి చాలా బావుంది. ఆవిడ ఎంత బాగా నాట్యం చేస్తున్నారో ఎవరో కానీ అట్లా ఇంకా అవన్నీ చూసుకుంటూ మేము నెక్స్ట్ డెస్టినేషన్‌కైతే వచ్చాము. ఇక్కడ కూడా బోటు డ్రైవర్ అడిగారు. "మీరు వెళ్తారా ఇక్కడికి? వెళ్ళరా?" అని. మేము "ఎందుకు వెళ్ళం? వెళ్తాము తీసుకెళ్ళు" అని చెప్పామనమాట. ఇంకా అట్లా ఇక్కడికైతే వచ్చి కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాం. ఇది భలే బాగా అనిపించిందండి. ఫ్లోటింగ్ అవుతూ ఉంది. లైట్‌గా అలా ఫ్లోట్ అవుతూ ఉంది. పిల్లలు గూడా భలే ఎంజాయ్ చేశారు. కొన్ని వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా అనిపించింది. ఎందుకంటే చుట్టూ బీచ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇసుక కనిపించదు, మట్టి కనిపించదు మనకి. దూరాన చెట్టులు, అలాగే మబ్బు. ఓన్లీ ఈ ఫ్లోర్ మీద నడుస్తుంటే భలే అనిపించింది. ఇవి జస్ట్ అలా షేక్ అవుతుంటే ప్రాణాలు పై 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 ప్రాణాలు పైనే పోయాయనిపించింది. కానీ ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. మా వోడైతే ఆ ఎడ్జ్‌న కూర్చొని ఫోటోస్ దిగుతాను అని అల్లరి అల్లరి చేశాడండి. వాళ్ళ డ్యాడీ వద్దంటే వద్దన్నారు. కానీ వాడు బిక్కమొహం వేసేటప్పటికి ఇంకా అక్కడ కూర్చోపెట్టి వాడినైతే మంచిగా ఫోటోస్ తీశారు. అదిగోండి చూడండి వాడలా కూర్చుంటాడట. వాడినక్కడే ఫోటో తీయాలి అని అల్లరి పెట్టాడు. తీశారు మొత్తానికి ఈయన. ఇంకా అట్లా మా ప్రయాణం అయితే సాగుతూ ఉందండి. ఈ బోట్ ఎడ్జ్‌న పిల్లల్ని నుంచోబెట్టి ఫోటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ స్నాక్స్ అవి కూడా ఉన్నాయండి. అండ్ పిల్లలు ఏవైనా ఆడుకోవటానికి బొమ్మలు కొనుక్కోవడానికి కూడా ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇక్కడ కొన్ని బొమ్మలయి తీసుకున్నాడు మావోడు. ఫ్రూట్స్ అంటే ఇక్కడ మామిడి పళ్ళు చాలా బావున్నాయండి. మంచిగా ఉప్పు, కారం వేసి మధ్యలో భలే ఏస్తున్నారు. చాలా అనిపించింది. ఫుల్‌గా తిన్నాం మేమైతే తీసుకొని. అండ్ కేరళలో పైనాపిల్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే కొన్ని తీసుకొని తిన్నాము అప్పుడప్పుడు. ఇంక ఇట్లా ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఇక మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడితో మాక్సిమం కేరళ వీడియోస్ అయితే అయిపోయాయండి. మీకు ఈ వాతావరణం వీడియోస్‌లో చూడ్డానికి ఎలా ఉంది? చాలా బావుందా? బావుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి. ఫైనల్‌గా ఇంకొక ఎండింగ్ వీడియో ఉందండి. అది గూడా పెట్టి కేరళ వీడియోస్‌నైతే క్లోజ్ చేసేస్తాను. అక్కడి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు వీడియోస్ ఎక్కడైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి. సెలవు. బాయ్.